కార్యాన్ని నింపిన గురువర్యులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంత గౌరవాన్ని ఒక అధికారిని నా గురించి గొప్పగా చెప్తూ నాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ ఈ యొక్క ఆనంద వేడుకల్లో నన్ను భాగస్థులు చేసిన శ్రీ నవోదయ మేనేజ్మెంట్ డీన్ గారి మురళీప్రసాద్ గారికి, రామ్మూర్తి గారికి, అదేవిధంగా కాలేజీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ నవోదయ కాలేజీలో విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఏదో సాధించాలనే తపనతో జాయిన్ అయ్యి మీ తల్లిదండ్రుల ఆశయాలు ఆలోచనలకు తగ్గట్టుగా నడవాలన్న ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. ఇప్పుడు మీ డీన్ గారు చెప్పారు, మీ గురించి గొప్పగా చెప్తున్నారు. అదేవిధంగా రామలక్ష్మణులు మురళి సార్, అదేవిధంగా రాము సార్ గారు ఎంతో ఇదిగా చెప్తూ ఉన్నారు. ముందు అంటే సార్ అయితే ఏకంగా రాము సార్ ఏకంగా లెసనే తీసుకున్నారు. ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా మేము ఇంత ఉన్నత స్థానానికి ఎదగటానికి మాకొక 4 గోడలు అవసరం లేదు. రాము సార్ కూడా మొన్నటి వరకు 4 గోడల మీద లెసన్ చెప్తూ ఇప్పుడు కూడా స్టేజ్ మీద కూడా కోనిక్ సెక్షన్ గురించి, సర్కిల్స్ గురించి చెప్పేశారు. అందుకే మీరందరూ కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. మీ యొక్క ఆనందాలకి ఎవరు అడ్డు కాదు. అవధులు లేవు, హద్దులు లేవు అంతకన్నా. కానీ డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. పదే పదే ఏ సార్ అయినా, ఏ గురువు అయినా, గురువుని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామంటే మనకి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ప్రసాదించే దైవం. అందువల్ల గురువు ఎన్ని అన్నా సరే, తల్లిదండ్రులు మనకి ఎన్ని కొట్టినా మనం భరించేటట్లుగా ఉండే విధంగా గురువు కూడా అంతే విలువిస్తూ, మనం పురాతనం నుంచి సనాతనం నుంచి ఇప్పటి వరకు కూడా గురువుకి ఇస్తున్న విలువది. దయచేసి ఇంకా అమ్మాయిలు మాట్లాడుతూనే ఉన్నారు. నా మాటలకి అర్థం, పరమార్థం మీకు అర్థం అవ్వాలనే ఒక పదాల అల్లకితో, కలయికతో మిమ్మల్ని శృతిమెత్తగా మాట్లాడిస్తూ